చీమ మరియు పావురం కథ. ఒకరోజు ఒక చీమ నీటి కోసం వెతుకుతోంది. కొంతసేపు నడిచిన తర్వాత అది ఒక నీటి బుగ్గ వద్దకు వచ్చింది. ఆ నీటి బుగ్గను చేరుకోవడానికి ఆమె గడ్డి మొలకపైకి ఎక్కవలసి వచ్చింది. పైకి వెళ్తుండగా ఆమె జారిపడి నీటిలో పడిపోయింది. సమీపంలోని చెట్టుపై ఉన్న పావురం ఆమెను చూడకపోతే ఆమె మునిగిపోయేది. చీమ ఇబ్బందుల్లో ఉందని చూసి పావురం త్వరగా ఒక ఆకును తెంచి పోరాడుతున్న చీమల దగ్గర ఉన్న నీటిలో వేసింది. చీమ ఆ ఆకు వైపుకు వెళ్లి దానిపైకి ఎక్కింది. వెంటనే ఆ ఆకు ఎండిన నేలపైకి జారిపోయింది మరియు చీమ బయటకు దూకింది. చివరికి ఆమె సురక్షితంగా ఉంది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక వేటగాడు తాను బంధించాలనుకున్న పావురంపై తన వల వేయబోయాడు. అతను ఏమి చేయబోతున్నాడో ఊహించి చీమ త్వరగా అతని మడమపై కరిచింది. నొప్పిని అనుభవిస్తూ వేటగాడు తన వల వేశాడు. పావురం త్వరగా సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంది. ఒక మంచి విషయానికి మరొకటి పుట్టింది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.